బ్లాక్ వేసుకున్నావు కాదా? గ్రీన్ అది ఇది బ్లాక్ విత్ గ్రీన్. సరే ఇప్పుడు అది కాదు టాపిక్. కావుడు గురించి సో సుదర్శన్ ఏంటంటే చిన్న ఒక మాట మాట్లాడితే కూడా మనకి పెద్దగా ఏమి మనం సెంటెన్సెస్ చెప్పక్కర్లేదు. అలాగే వి వైబ్ విత్ సుదర్శన్ వెరీ వెల్. ఇక విష్ణు గారు ఆయన ఆటోమేటిక్గా జనరేట్ చేసేటువంటి కొన్ని సెంటెన్సెస్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నేను కూడా సేమ్ ఫ్యాన్ని. అండ్ ఐ థింక్ షూటింగ్ కాకుండా కూడా డబ్బింగ్లో కూడా ఆయన చాలా యాడ్ చేస్తారు కదండి, చిన్న చిన్నవన్నీ. విన్నామండి, మన దాంట్లో చేయలేదు. ఓకే, ఏదో ఇందాక ఒక్కటి చూసాను జస్ట్ అట్లా. లేదు అందరూ అదే అనుకుంటున్నారు. అందరూ అదే అనుకుంటారు బేసిక్గా. అయ్యే ఉండండి ఇప్పుడు విన్నానన్నారు కదా, అలాగే మా డైరెక్టర్లు అందరూ వింటారు అంతే. షూట్లోనే చేస్తామండి. ఓకే, అంతేగాని డబ్బింగ్లో మళ్ళీ ఆడిషన్స్ ఏమి ఉండవు. ఓకే, నాకు అనిపించింది ఇందాక మీరు అందరి డోర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు కదా ఒక్కొక్కటి, అప్పుడు కొంచెం ఒక వర్డ్ ఏదో యాడ్ చేశారేమో అక్కడ మీ లిప్ లేకుండా కూడా అని నాకు అనిపించింది. మీరు చేస్తూ ఉంటారని నాకు అనిపిస్తుంది. ఈ ఫ్రైడే రెలవెన్స్ గురించి మాట్లాడారు కదా, ఇది ఎంతవరకు మీకుంటుంది ప్రెషరు? ఇప్పుడు లేదండి. లేదు కదండి. ఇప్పుడు ఈ ఎన్ని సినిమాలు అయ్యాయి విష్ణు గారు ఇప్పటికి? మీరు లెక్కెట్టట్లేదా? ఆ లెక్క ఎవరు లక్కీ నెంబర్ తగ్గట్టు వాళ్ళని వేసుకోమంటాను. మామూలుగా అందరూ వేస్తారు కదా, పలానా 16, 17 అని. ఎవరు లక్కీ నెంబర్ తగ్గట్టు వాళ్ళు వేసేసుకుంటారు. అంతేగాని మీ సినిమాకి వెయ్యరా? శ్రీ విష్ణు 25, శ్రీ విష్ణు 26. అంటే మీరు చిన్నప్పుడు లెక్కల్లో వీకా? నేనని కాదు, అది అంటే లెక్క తెస్తే చాలా పెద్ద లెక్కే ఉంది. అవును, 100 అయి ఉంటాయా? ఎందుకు అవుతాయి? ఇప్పుడున్న పరిస్థితులకి చాలా పెద్ద నెంబరే ఉంది. బట్ అవి కలపొచ్చా, లేకపోతే ఓన్లీ మెయిన్ ప్రొటాగనిస్ట్ కిందే కలపాలా, లేకపోతే ఇద్దరు ఉన్నప్పుడు కలపొచ్చా కలపకూడదా, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఇవన్నీ ఆలోచించడం. సేమ్ అండి, మీరు నేను కూడా ఇప్పుడు ఆ ప్రీ రిలీజ్లు కలిపి స్టూడియో మన ఆడియో ఫంక్షన్స్ కలపాలా, సక్సెస్ మీట్లను కలపాలా అని చెప్పి నా ఫంక్షన్స్ లెక్కడం మానేశాను నేను. సో సేమ్ మన ఇద్దరం ఏదో ఒక నంబర్ లక్కీ నెంబర్తో మీరు కానిచ్చేసేయండి. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుందండి, ఎస్పెషలీ బిల్డింగ్ పైన సీక్వెన్స్. చెప్పచ్చా? అంటే అవన్నీ లాగేసేయాలని మీకు ముందు నుంచి చెప్తే ఎక్కువ చూస్తారని చెప్పండి. కాదు, మీరు ఆ డిష్కి వైర్లన్నీ లాగారు చూసారా విలన్, ఇది మీరు టెర్రస్ మీదకి వెళ్ళి రాసుకున్న సీనా అని నాకు డౌట్. మీరు కూడా ఏమైనా అటెంప్ట్ చేసి ఒకసారి అలా చూసుకున్నారా? అమ్మో, నాకు హైట్స్ అంటే భయం అండి. అది ఆ సీన్ ఒరిజినల్గా నేను అంటే అక్కడికి వెళ్ళాక ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు. అంటే నాకు ఉందలేండి ఆ పైన, కాకపోతే ఆయన చేశారు కదా వీర్ అన్న, అదంతా ఒరిజినల్ గా చేసింది. అవునా? ఆ టాప్ అంటే ఎన్నో ఫ్లోర్ మీద ఉన్నారు మీరు? 18th or 20th అండి. ఓకే, ఒక్క నిమిషం, నేను అంత పిచ్చోడు కాదు. రోపులు ఉన్నాయి. అదే ఏదో అంటే అయ్యే పట్టుకుని ఎలాడాడు అనుకుంటున్నారు. డూప్ లేదు. అదే డూప్ లేదు, రోపులు ఉన్నాయి. హలో, మీరు కూడా వెళ్ళి ఆ కేబుల్ లాగారు, తర్వాత కింద ఉంటారు. ఓకే, అవి రోపులు, సినిమా కోసం అని రోపులు కట్టి టైట్గా పట్టుకున్నాడు. బట్ మనం ఫోన్ కాల్ నాది ముందు నాకు రోప్ లేదు, నన్ను ఎక్కించేశారు పైకి ఎక్కి మెయిన్ బోర్డ్ స్వాన్ లేక్ అనే ఇంకా ఊపులో ఎక్కించేశారు. దిగేటప్పుడు కంగారు వచ్చి అప్పుడు థ్రిల్లర్ అప్పుడే చూస్తారు. అప్పుడు ఇది థ్రిల్లర్ జానర్ అర్థమైంది అప్పుడు. మరి అంత పైన ఎందుకు పెట్టాడో మరి ఈయన్ని అడగాలి. అంటే బిల్డింగ్ పైన కింద చూస్తే ఆ డెప్త్ భయం తెలియాలని చెప్పి పెట్టాము మేము. ఓకే, అతను ఎక్కేసాడు. డూప్ అంటే మేము కంగారు పడే పెద్ద ఇది ఉండేది కదా, అతను చేస్తారనే మైండ్ సెట్లో ఉండేవాళ్ళు. విలన్ వీరారియన్ చేసేసాడు. సార్ మీరు కూడా ఎక్కేయండి సార్ అన్నాం. ఈయన ఎక్కేశారు. ఎక్కిన తర్వాత అందరికీ ప్యానిక్ మొదలైంది. ఏం ఎక్కేసారు ఏంటినా అని చెప్పి. డ్రోన్ షాట్ ఉంటుంది అక్కడి నుంచి. అప్పుడు దట్ ఈస్ వెన్ వీ రియలైజ్ ద మిస్టేక్. సారీ, ఇంకేముంది, పర్వాలేదు. ఇప్పటి నుంచి హుసేన్ గారి సినిమాల్లో చేసే యాక్టర్లు అందరూ మీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కరెక్ట్గా కట్టుకొని రండి. అంతే. నెక్స్ట్ కూడా థ్రిల్లరేనా అండి? డ్రామా థ్రిల్లర్ అంతే. మీరంటే యు ఆర్ డెడికేటింగ్ యువర్ సెల్ఫ్ టు వన్ జాన్రా ఫర్ నౌ ఇప్పటికి. ఓకే, అలాగే ఇందులో మంచి ఇమోషనల్ కోషెంట్ కూడా చాలా బాగుంది. జనరలీ డెత్ అయినప్పుడు ఇనీషియల్లీ మీ క్యారెక్టర్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం అదొక ఫన్ జోనర్లో వెళ్తోంది. బట్ ఎవరింట్లోనైనా సరే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, అండ్ మీరు చూపించినట్టుగా అక్కడ పాప, కానీ చాలామంది ఇళ్లల్లో సడన్గా షాక్లోకి వెళ్ళిపోయి ఏడవరు. సో దాన్ని మీరు చాలా బాగా చూపించారు. అండ్ విష్ణు గారి అత్త క్యారెక్టరు ఎలాగైతే రియాక్ట్ అయ్యి తనతో కన్నీళ్లు తెప్పిస్తారో అది కూడా చాలా బాగుందండి. మీకు నరేట్ చేసినప్పుడు ఏమనిపించింది విష్ణు గారు దిస్? బికాస్ చూసినప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. అంటే బేసిక్గా ఆ ఎమోషన్ తర్వాత వచ్చే క్యాట్ అండ్ మౌస్ గేమే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఇది చెప్పినప్పుడు.
బట్ ఆ గేమ్ ఇది ఎంత అనుకున్నా మనం అది మేకింగ్లోనే వచ్చేస్తుంది. బట్ ఎమోషన్ మాత్రం ఎవరు దొరుకుతారు, ఆ పాప ఎవరు దొరికితే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చాలా చాలా బాగా చేసింది ఆ పాప. సో యాక్చువల్లీ చాలా చాలా బాగా చేసింది. సో మేము నేను కష్టపడవలసిన అవసరం రాలేదు. దొరికే వరకు మాత్రం టెన్షన్ పడ్డా, అంటే ఎలా ఎమోట్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ అవుతుందనే డౌట్ ఉంది. బట్ వన్స్ ఆ పాపతో సీన్కి ఎంటర్ అయ్యాక పోయింది నాకు ఆ టెన్షన్ పోయింది. ఓకే సందీప్ గారు, మీకు మోస్ట్ ఫేవరెట్ సీన్ ఏంటండి మూవీలో? ఫ్రమ్ ద స్టార్ట్ టు ఇంటర్వెల్. ఓకే, అంటే ఒక కిల్లర్ ఉన్నాడు అని ఒకే మనిషి నమ్ముతున్నాడు, అది హీరో. తన ఫ్రెండ్స్ నమ్మట్లేదు, పోలీసులు నమ్మట్లేదు, యాక్సిడెంట్ అని అనుకుంటున్నారు. ఇతను బల్లగుద్ది చెప్పినా ఎవరు నమ్మట్లేదు. దట్ వే హీ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్. అలాంటిది ఎత్తుక్కుంటూ తనకు దొరికిన ఆనవాళ్ళు చెప్తూ తలుపు తడుతూ అడుగుతూ విలన్ ఇంటికి వెళ్ళి విలన్ తలుపు తట్టి పలానా వాడిని చూసావా అని డిస్క్రైబ్ చేయటం. ఫస్ట్ టైం ఐ థింక్ హాఫ్ అన్ అవర్ నరేషన్, కిరణ్ హాఫ్ అన్ అవర్ 40 minutes నరేషన్ ఇచ్చినప్పుడు ఆ సీక్వెన్స్కి నేను ఎక్సైట్ అయినట్టు. I don't think in a thriller I've ever enjoyed something like that, because completely unexpected. Equally exciting for me, Katha vinnappudu was the second half lo hero intlo trap pedtadu villain. హీరోకి అర్థమయ్యి తెలియకూడదు విలన్కి అర్థమైపోయిందని, దగ్గరలో ఉండుంటాడు. ఆ భయంలో వెళ్తూ వెళ్ళి పోలీసు వాడిని కొడతాడు. దీస్ ఆర్ 2 things which unexpected for me. ఏంటి అసలు ఇలా ఎవడన్నా ఆలోచిస్తాడా అని. సో దాట్ విన్నప్పుడు ఎలా ఎక్సైట్ అయ్యానో చూడటానికి అంతే ఎంజాయ్ చేసి. ఎస్, అంటే జనరలీ ఒక్కొక్కసారి నరేషన్లో వచ్చినంత థ్రిల్ షూటింగ్లో రాదు. ఫైనల్ థియేటర్లో చూసినప్పుడు అది సేమ్ వేలో పర్సీవ్ అవ్వదు, కానీ ఇది ఐ థింక్ ఇట్ హెస్ బీన్ డెలివర్డ్ ఇన్ ద సేమ్ వే దట్ హీ నరేటెడ్. సో కంగ్రాట్స్ అండి మీకు దానికి. ఇది ఇవాళ టెలికాస్ట్ అయిపోతుంది అనుకుంటున్నాను కాబట్టి ఇవాళ ఉమెన్స్ డే. సో చెప్పండి నాకు మీరు. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. కాదు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అంటారు కదా. సో ఇప్పుడు హుసేన్ గారి వెనకాల ఉండేటువంటి ఆ స్త్రీ శక్తి ఎవరో తెలుసుకుందామని. మా అమ్మ, మా ఆవిడ, మా చెల్లెళ్ళు. మీకు ఎప్పుడైనా స్క్రిప్ట్ రైటింగ్లో కూడా వాళ్ళు హెల్ప్ చేశారా? లేదు మ్యామ్, బట్ నేను అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చెల్లెలకి, కిన్నెరాకి, ఇద్దరికి, ముగ్గురికి నరేట్ చేస్తాను. అంటే వాళ్ళు వేలు పెట్టకుండా ఉండడం కూడా పెద్ద హెల్పే. మీకు అది అర్థం కావట్లేదు. హెల్ప్ చేస్తారా అంటే వాళ్ళు రాయడానికనే కాదు, మీరు రాసేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉండడం కూడా ఒక పెద్ద హెల్పే. అది కరెక్ట్, అది కరెక్ట్. సందీప్ గారు, పొద్దున్న మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, రమ్యకు ఫోన్ చేసి హ్యాపీ విమెన్స్ డే రమ్య అంటే, ఈరోజు చెప్పడం కాదు, సంవత్సరం అంతా ఇదే ప్రేమ చూపించాలి, ఈ వాల్యూ ఇవ్వాలి అని. సో అది విన్న నేను సైలెంట్గా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి అసలు మనకి దీంతో సంబంధం లేదు అన్నట్టు ఉన్నా. దట్ ఈస్ వెరీ ట్రూ అండి, నేను కూడా అదే బిలీవ్ చేస్తాను. అంతే. ఇప్పుడు విమెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే అంటే ఆ ఒక్క రోజేనా? ఎగ్జాక్ట్లీ. జీవితంతో వాళ్ళు ఉన్నారు. అవును, పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దే హావ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ us. కాకపోతే ఇట్స్ జస్ట్ ఎ మూమెంట్ టు సెలబ్రేట్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్, గ్రేట్. సో మీరు అదే, బికాజ్ ఐఎమ్ టేకింగ్ వాట్ you've said ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. నేను ఎప్పుడూ చెప్తా, ఐ స్పెంట్ 30 years of my life known as Urmila's son. 4 years known as Ramya's husband. For the rest of my life, I'll be known as Ayati's father. Oh. So I'm a man who is ruled by women, surrounded by women. My grandmothers are both very strong. Vallu chesina the work they did, how they raised their families, how they built it. So in fact, not just me, I think our family is a family that has been built and celebrated and grown by the women in it. So super asalu. It could be my mother, it could be Ramakka, who's the backbone for Rajamouli Garu. It could be Ramya, who supports not just me, my directors, my actors. In fact, all of my actors feel so comfortable when Ramya is on set. నేను ఉన్నా లేకపోతే ఎవరు పట్టించుకోడు. రమ్య ఉంటే మాత్రం వాళ్ళకి ఒక చిన్న ఆనందం ఉంటుంది. Okay. Because she takes care of them and she is just one calm, supporting presence. So Vallakka, the way she runs productions. So for me, ఈ రోజు ఏదో women, they don't get recognition అని పొగడాలనేది లేదు. Yeah. The men in our family are much quieter.
లేదు మీరు కానీ లేకపోతే రాజమౌళి గారు, కీరవాణి గారు, మీరందరూ ద వే యూ ఆల్ హ్యావ్ ఎంకరేజ్డ్ ఉమెన్ ఆల్సో టు బీ ద మేజర్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద హోల్ బిగ్ ఫిల్మ్స్ ఇట్ సెల్ఫ్ చాలామంది ఉమెన్కి ఒక ఎంకరేజ్మెంట్ అది. వాళ్ళకి కూడా ఉమెన్కి మాత్రమే కాదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళకి కూడా టు మేక్ దెమ్ పార్ట్నర్స్ ఈవెన్ ఇన్ దేర్ ప్రొఫెషన్. అబ్సల్యూట్లీ అండి, బికాజ్ ఐ టెల్ యూ ఈ ఇండస్ట్రీ